హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఇప్పుడు షోల్డర్ డిస్లొకేషన్స్ యంగ్స్టర్స్లో ఎక్కువగా అవుతున్నాయండి. రీజన్ ఏంటంటే హెవీ జిమ్ వర్కౌట్స్ కావచ్చు, క్రాస్ఫిట్ కావచ్చు, వైరల్ ఫిట్నెస్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు అండ్ రాంగ్ పుషప్ టెక్నిక్స్ కూడా కావచ్చు. షోల్డర్ జాయింట్ బాడీలో మోస్ట్ మొబైల్ జాయింట్ అండి, కాబట్టి ఇంజురీకి చాలా ఎక్కువ అవకాశం ఉంది. స్పోర్ట్స్లో కింద పడిన, జిమ్లో మిస్టేక్ చేసిన లేదా సడన్ మూమెంట్ వల్ల షోల్డర్ అవుట్ అవడం అనేది చాలా రీజన్గా జరుగుతుంది. రిపీటెడ్ షోల్డర్ డిస్లొకేషన్ చేస్తే షోల్డర్ ఇంకా వీక్ అయిపోతుంది. సమ్టైమ్స్ సర్జరీ కూడా అవసరం కావచ్చు. ప్రివెన్షన్ చాలా సింపుల్ అండి. రొటేటర్ కఫ్ స్ట్రెంథనింగ్ కావచ్చు, పోస్చర్ ఇంప్రూవ్ చేయడం కావచ్చు, జిమ్లో ఈగో లిఫ్టింగ్ అవాయిడ్ చేయడం చాలా అవసరం అండి. ఈ ఈగో లిఫ్టింగ్ అనేది మన పక్కన వాళ్ళు వెయిట్స్ ఇంకా ఎక్కువ ఎత్తుతున్నారని మనం కూడా ఎక్కువ ఎత్తుతాం. ఇలాంటివి చేయటం అనేది అనవసరం, ప్లస్ దీనివల్ల ఇంజురీ కూడా కావచ్చు. ఫ్యూచర్లో ఆర్థోపెడిక్ షోల్డర్ స్టెబిలిటీ అండ్ సేఫ్ ట్రైనింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఈ షోల్డర్ గురించి స్ట్రెంథనింగ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేయండి, చిన్న చిన్న వెయిట్స్తో స్టార్ట్ చేయండి, తక్కువ పుషప్స్తో స్టార్ట్ చేయండి. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వండి. నమస్తే.